హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న డ్రెస్ కటింగ్ వీడియో అనేది పంజాబీ డ్రెస్ కటింగ్ వీడియో అనేది పెట్టాను కదా. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి. సో పై పార్ట్ లైనింగ్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంటే తిరగలు ఉంటుంది కదా, పైన వైపు కాకుండా లోపల వైపు, ఆ లోపల వైపున ఇలా లైనింగ్ అనేది నేను పరిచేసి దాని మీద పిన్స్ అనేది పెడుతున్నానండి. ఎందుకంటే కదలకుండా ఉండడానికి మనం కుట్టేటప్పుడు, అందుకని అలా పెట్టుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, మనకి ఇబ్బందిగా ఉండదు. అందుకని నేను అలా పిన్స్ పెట్టేస్తున్నా అన్ని చోట్ల. ఆ నెక్కు కూడా నేను మెయిన్ పార్ట్కి నెక్ అయితే కట్ చేయలేదు కదండి. సో ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు అనేది కట్ చేస్తాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేసుకోవటం వల్ల కంఫర్ట్గా ఉంటుంది. చూసారు కదా, మొత్తం అలా పిన్స్ పెట్టుకుంటున్నాను అక్కడక్కడ నెక్ కూడా అనమాట. లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్కి కలిపి అలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోకుండా ఇప్పుడు కొత్తగా గమ్ అనేది పెట్టి అంటిస్తున్నారు కదా, అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదా, నేను అలా మొత్తం పిన్స్ పెట్టేశాను. అంటే పైన వైపున కాకుండా వెనక వైపు తిరగల అనేది ఉంటుంది కదా, దానికి వెనకాల అలా లైనింగ్ వేసి నేను గోట్ వేస్తున్నానండి. అంటే పైన సన్నగా కాకుండా పై వైపుకి కొంచెం మెడకి కొంచెం పట్టీలా కనిపించేలా వేద్దామని వేస్తున్నాను. సో పిన్స్ పెట్టాక నేను లైనింగ్ పార్ట్ మెడ ఎలా ఉందో అలా కట్ చేసేసాను అనమాట. కట్ చేసి ఒక క్రాస్ ముక్క తీసుకొని మెడకి అలా అటాచ్ చేస్తున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. డ్రెస్ కటింగు స్టిచ్చింగు చాలా ఈజీ అండి. విత్ మెజర్మెంట్స్ ఉంటే అసలు చాలా ఈజీగా కట్ చేయొచ్చు. కట్ చేసిన దాన్ని ఇంకా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. ఎందుకంటే మనకు కటింగే, ఆ కటింగ్ మీదే కుట్టేస్తాం. దాంట్లో మళ్ళీ కుట్టేటప్పుడు అలాగా ఇబ్బంది పడేది ఏమి ఉండదు అనమాట. సో మెడక అలాగా క్రాస్ ముక్క అటాచ్ చేసిన తర్వాత కట్స్ పెట్టుకోవాలండి చిన్నగా. మనం కుట్టిన కుట్టు దాకా వెళ్ళకుండా చిన్న టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం మళ్ళీ ఎదరికి తిప్పి అలా వేసేటప్పుడు అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో నేను అది తర్వాత వేద్దామని కింద లైనింగ్ ముందు ఆ పిన్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి కదా, ముందు మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. కాబట్టి కింద లైనింగ్కి కింద మనం మడతేసి కుడతాం కదా, అలా ఇప్పుడు లైనింగ్ అనేది నేను మడతేసి కుడుతున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో చిన్న కామెంట్ పెట్టారనుకోండి, నాకు కూడా ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా నేను కరెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఇప్పుడైతే పిన్స్ పెట్టేసుకున్నాం కదా మనం, ఇంకా మొత్తం లైనింగ్ అది కదిలిపోకుండా మొత్తం అలా చివరికి ఒక కుట్టు అటాచ్ చేసుకుంటున్నాం అన్నమాట. అటాచ్ చేసుకొని రెండు సైడ్లు ఆ పిన్స్ తీసేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. సో అలాగా పిన్స్ అనేవి నేను తీసేసుకుంటున్నాను అనమాట యాడ్ చేసిన తర్వాత. సో అలాగా చూసారు కదా, అలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకొని ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, మనం మెయిన్ పార్ట్ ఎప్పుడు కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకు కుట్టేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ఎటన్నా కవర్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట.
అలాగే ఎక్స్ట్రా ఆ లైనింగ్ వరకు కట్ చేసుకుంటే ఇక మొత్తం డ్రెస్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. సో 2 వైపులా నేను అలా కట్ చేసేసుకున్నాను అనమాట. పైన ఎక్కువ క్లాత్ అనేది ఉంచితే మనకి తర్వాత ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి తిప్పుకొని మనం బ్యాక్ సైడ్ కుట్టుకున్న క్లాత్ని ఫ్రంట్కి ఇలా మడుచుకోవాలి. నేను చెప్పాను కదా చిన్న పట్టీలాగా వేస్తానని. సో దీనికి అలా వేస్తే కొంచెం లుక్ అనేది వస్తుందని చెప్పి నేను అలా పట్టీ అనేది అలా యాడ్ చేస్తున్నానండి. కాకపోతే ఇలా 2 కుట్లు వేయాలి. మనం మడిచిన చోట మళ్ళీ మెడకి చివర బాగాన వేసుకుంటే ఏంటంటే ఫిట్గా ఉంటుందన్నమాట. నేను అనేది 2 ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ యూ షేపే పెట్టానండి. కానీ ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, బాగుంటుంది కూడా ఫిట్టింగ్. మనం మెజర్మెంట్స్తో తీసుకున్నాం కాబట్టి ఆది డ్రెస్తో కూడా తీసుకోవచ్చు. నేను అది కూడా ఒకసారి చెప్తానండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. పైన నేను ఇటు చివరికి కూడా వేస్తున్నాను చూడండి కుట్టు. అలా వేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కూడా లైనింగ్కి అటాచ్ చేసేసానండి నేను. చూస్తున్నారు కదా, అన్నీ అటాచ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మనం మెడకి అయితే ఎలా ఎదర పట్టీలాగా క్లాత్ ముక్క నేను యాడ్ చేశాను, హ్యాండ్స్కి కూడా అలాగే. హ్యాండ్స్కి వచ్చేసి స్ట్రైట్ ముక్క తీసుకుంటే చాలు. ఎక్కడైనా కర్వ్స్ తిప్పేటప్పుడు క్రాస్ ముక్క తీసుకుంటే కర్వ్ అనేది బాగా తిరుగుతుంది. హ్యాండ్స్కి వీటికి అయితే మాత్రం మనం స్ట్రైట్ ముక్క తీసుకుంటే సరిపోతుంది. సో నేను హ్యాండ్స్కి కూడా అలాగే పట్టీలాగా కాబట్టి మనం తిరగలి బ్యాక్ సైడ్కి లోపల వైపున వేసుకొని ఎదరికి తిప్పుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు తీసుకున్న క్లాత్ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఒక 1 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి. ఆ 1 ఇంచ్ క్లాత్ని మనం అలా మడుచుకొని చివరికంట ఒక కుట్టేసుకొని అదరికి తిప్పేసుకోవచ్చు. అంటే ఇంకా మళ్ళీ చిన్నగా మడుచుకునే బాధ ఉండదన్నమాట. మీకు మా వీడియోస్ అనేది అర్థమవుతున్నాయనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. నాకు ఇప్పుడే స్టార్టింగే కాబట్టి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే నాకు చేసుకుంటా వెళ్ళిపోవటం వచ్చు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది రాదు. సో నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. సో అలాగా హ్యాండ్స్ కూడా నేను క్లాత్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. దీనికి కూడా కింద పైన అలా వేస్తే చక్కగా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది. నాకైతే స్టిచ్చింగ్ చేయడం అంటే భలే ఇష్టం అండి. అసలు డిజైన్స్ కుట్టడం అన్న, ఇది చూసానంటే ఇది నేను కూడా కుట్టాలి అన్న ఇది ఉంటుంది. ఇంకా మంచి మంచి డిజైన్స్ అవన్నీ కుట్టి పెడతాను. తీయటానికి కొంచెం ఇబ్బందిగా తీస్తూ వీడియో కుట్టడం అనేది లేట్ అయిపోతున్నాయి, అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని 2 సేమ్ ఉన్న వైపు చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్ మనకి పై వైపున వచ్చేవన్నీ 2 ఒకే వైపు ఉంచి లోపల వైపున పైన భుజాల కాడ మనం యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర 2 సమానంగా పెట్టుకొని ఏదైనా క్లాత్లో హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకొని నీట్గా ఒక 1/2 ఇంచు చాలండి. ఒక 1/2 ఇంచ్కి అలా కుట్టు అనేది వేసుకోవాలి. నేను డబల్ స్టిచ్ వేసేస్తాను. డబల్ స్టిచ్ వేసుకుంటారు ఎవరైనా, స్టిచ్ అనేది ఊడకుండా ఉంటుంది.
సో రెండు వైపులా 2 షోల్డర్స్ అలాగా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో అలాగా రెండు వైపులా డబుల్ స్టిచ్చెస్ వేసేసుకోవాలి. కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఈ డ్రెస్కి అయితే అసలు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చూస్తే మనమే కుట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా వేసుకొని డ్రెస్ని ఇప్పుడు హ్యాండ్ అనేది మనం దానికి అటాచ్ చేయాలి కాబట్టి మీకు హ్యాండ్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వైపుకు ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ లోతు తీసుకోవాలి. నేను కటింగ్లో లోతు అనేది తీయలేదు. ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే లోతు అనేది తీసుకొని స్టిచ్ చేసుకుంటానండి. అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ మనం ఎలా ఉన్నా సరే, అంత అర్జెంట్ అయినా సరే ఈ టైంలో ఈ పార్ట్కి ఇటు వస్తుంది కాబట్టి ఇటు కట్ చేసుకోవాలని అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. సో నేను మధ్యలోంచి ఈ సైడు తర్వాత నుంచి ఆ సైడు అటాచ్ చేస్తున్నానండి. అలా చేయటం వల్ల మనకు కరెక్ట్ మిడిల్ చూసుకొని పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఒకవేళ ఇటు తక్కువ అటు ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఏదైనా కరెక్ట్గా ఈ కుట్టుకి మిడిల్ అనేది పెట్టుకొని షోల్డర్ నుంచి చంక వైపుకి అలా హ్యాండ్ అనేది వన్ సైడ్ అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా అలాగే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకటే స్టిచ్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు దాని మీద ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా షేప్గా వేసుకుంటే కనుక బాగుంటుంది అన్నమాట. కొంచెం ఎగుడు దిగుడు వస్తే బాగోదు. చూసుకొని అలాగా నేను డబల్ స్టిచ్ అనేది కూడా వేసాను. అలాగే నెక్స్ట్ సైడ్ అంటే ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ రెండో వైపు హ్యాండ్ కూడా యాడ్ చేయాలి. నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లు అయిపోవచ్చేసిందండి డ్రెస్. ఈ కుట్లు అయితే ఈ స్టిచ్ వేయడం అంటే ఇంకా చాలా ఈజీ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రా చేసుకునే పెట్టుకున్నాం. అటు సైడ్ ఇటు సైడ్ డ్రాయింగ్ ఉంటుంది కాబట్టి ఆ గీత మీదే స్టిచ్ చేసుకోవచ్చు. మనం కట్స్ దగ్గర టక్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్నగా మార్క్ ఎందుకు చేశానంటే అక్కడికి వచ్చేసి మనం రఫ్ లాగేయాలి. హ్యాండ్ లూజు వచ్చేసి 5.5 పెడుతున్నాను. 5.5 సరిపోతుంది. 5 సరిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ అని 5.5 పెడుతున్నాను. అక్కడ నుంచి ఇంకొకటి మనం కుట్టు వేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేసిన దగ్గర రెండు సమానంగా ఒకేలా ఉండేలా చూసుకోవాలి. చంక దగ్గర మనం అటాచ్ చేస్తాం కదా, అవి రెండు ఒకే వైపుకు ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి. కుట్లు పైకి పెట్టుకుంటే మనం అటాచ్ చేసిన కుట్లు బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు డ్రా చేసాం కదా లైన్, ఆ లైన్ మీదే అదే షేప్ ప్రకారం స్టిచ్ అనేది వేసుకోవాలి.
సో టక్స్ వేసే కాడ మనం అక్కడ చిన్నగా డ్రా చేసా కదా, అక్కడ అలా రఫ్ లాగి తీసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దానికి ఒక పావించు, ఇప్పుడు మనం వేసిన స్టిచ్కి అవతల వైపునే ఇంకొక పావించు సేమ్ అదే షేప్తో మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేయాలి. వేసి రఫ్ లాగేటప్పుడు పక్కన కాకుండా ఆ రఫ్కి దాన్ని ఏమంటారు, అదే అక్కడే రఫ్ లాగాలి. మళ్ళీ ఇంకొక పావించు అవతలకి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అలాగే 2 స్టిచ్లు, మొత్తం 3 స్టిచ్లు కనపడతాయి అన్నమాట. అవి ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ లావైనా మనకి ఫిట్టింగ్ అనేది పట్టకపోయినా ఇంకో కుట్టు అనేది ఎక్స్ట్రా ఉంటుంది విప్పుకున్నాక. సో అలా రఫ్ లాగేయాలి. అలా 2 వైపులా చేసేయాలి. తర్వాత మనం ఇప్పుడు రఫ్ లాగిన తర్వాత అక్కడ నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని చిన్నగా కట్ అనేది పెట్టుకోవాలి. అదేంటంటే మనం టక్స్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, 1 ఇంచ్ మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి అలా ఫోల్డ్ చేసుకొని టక్స్ అనేది వేసుకోవాలి. సో అలా ఒక 1 ఇంచ్కి మడతేసుకు, మనం అన్ని కొలతల ప్రకారమే తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. సో అలా డ్రెస్ టక్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక కస్టమర్ 6 డ్రెస్సుల దాకా ఇచ్చారండి. అన్నీ ఒకటే సైజ్ కాబట్టి నేను అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈజీగా అయిపోయినాయి నాకు కూడా. డ్రెస్సులు అనేది చాలా ఈజీగా అయిపోతాయండి. ఇక్కడికి వచ్చాక మనకి చూసారు కదా, అలా 2 వైపులా టక్స్ అనేది లాగేసుకోవాలి. చూసారు కదా, ఒక సైడు మళ్ళీ ఇంకొక సైడు పై వైపుకి తిప్పుకొని మళ్ళీ ఈ చివరికి ఒక కుట్టేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేశారా, టక్స్కి ఎప్పుడు 2 స్టిచ్చెస్ ఉంటాయి, అటు చివర ఇటు చివర. అలా ఈ చివరికి కూడా ఒక స్టిచ్ అనేది ఇది పై వైపు నుంచి వేసుకోవాలి. చివరికి వచ్చేటప్పుడు సూదిని దించి ఉంచి పాదం ఎత్తి ఇటు తిప్పుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చాలా చాలా ఈజీ అండి డ్రెస్ అనేది, పంజాబీ డ్రెస్ కుట్టడం అనేది. ఒకసారి చూసి కుట్టేయచ్చు. సో ఇప్పుడు కింద అన్నమాట, కింద పంజాబీ డ్రెస్కి మడతేసి కుట్టుకుంటాం కదా, సేమ్ ఇది కూడా అలాగే మడతేసి కుట్టేసుకుందాం. దీనికి కూడా కింద వైపు పై వైపు 2 కుట్లు అనేవి వస్తాయి. ఇంతకీ కింద వైపు పైన వైపు అంటున్నాను, ఎక్కడో అర్థమైంది కదా. పంజాబీ డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. కింద కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకొక స్టిచ్. వీడియో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫైనల్లీ డ్రెస్ అయితే అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.